నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఈ మధ్య కాలంలో ప్రజలు, రోగులు కూడా వృక్ష సంపద నుంచి తయారు చేసిన హెర్బల్ మందులు, ఆయుర్వేద మందుల పట్ల మక్కువ చూపిస్తున్నారు. ఈ ఆయుర్వేద మందులు అనేవి వేర్లు, కాండము, బెరడు, ఆకులు, మొగ్గలు, పువ్వులు వీటి నుంచి తయారు చేయటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందువల్ల రసాయనాలతో కూడిన ఇంగ్లీష్ మందులు బదులుగా ఆయుర్వేద మందుల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది అయితే మాకు ఆయుర్వేద మందులు, హెర్బల్ మందులే కావాలి అని కోరుతున్నారు. ఆ విధంగా ఈ రోజున ఆయుర్వేద మందులు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆయుర్వేద మందుల్లో ఒక విశిష్టమైన మందు సఫేద్ ముస్లి. ఈ సఫేద్ ముస్లి అనేది ఒక వృక్షం నుంచి తయారు చేసిన మందే. దీన్ని ఇండియన్ వయాగ్రా అంటారు, హెర్బల్ వయాగ్రా అంటారు. దీన్ని బైద్యనాథ్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు, ముస్లి ఎక్స్ అని. దీన్ని ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి, రాత్రి భోజనం తర్వాత ఒకటి వరుసగా 3 నెలలు వాడాలి. ఆయుర్వేద మందులు వారం రోజులకి, 5 రోజులకి, 10 రోజులకి ఫలితాలు మనకు కనపడవు. కనీసం ఏ మందు వాడినా 3 నెలలు వాడితే దానివల్ల మనకు ప్రయోజనాలు ప్రస్ఫుటంగా తెలుస్తాయి. ఈ సఫేద్ ముస్లిని ఆయుర్వేదము, యునాని, సిద్ధ, హోమియోపతి వీటితో పాటు చైనా వాళ్ళు చైనీస్ వైద్యంలో కూడా వాడుతున్నారు. సఫేద్ ముస్లి గురించి చరక సంహిత రాజ్ నిఘంటులో కూడా వివరించబడింది. దీంట్లో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఖనిజ లవణాలైన కాల్షియము, మెగ్నీషియము, పొటాషియం, జింకు, కాపరు, ఫాస్ఫరస్ విరివిగా లభిస్తాయి దీంట్లో సఫేద్ ముస్లిలో. సఫేద్ ముస్లి ఈ బైద్యనాథ్ తయారు చేసే కంపెనీ బ్రాండ్ పేరు ముస్లి, MUSLIX. దీనికి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. వీటన్నిటిలో కీలకమైనది, క్రియాశీలకమైనది ప్రప్రథమంగా మగతనాన్ని పెంచే గుణం ఉన్నది. అందుకే దీన్ని హెర్బల్ వయాగ్రా అని, ఇండియన్ వైగ్రా, భారతీయ వైగ్రా అన్నారు. ఇది ఎవరికైతే అంగస్తంభనం సరిగా జరగదో, పురుషాంగం గట్టిగా, లావుగా, పొడుగ్గా అవ్వదో, మెత్తగా ఉంటుందో, ఈ అంగస్తంభనం సరిగా జరగకపోవటాన్ని వైద్య పరిభాషలో ED, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. అలాంటి వారికి పురుషాంగం గట్టిగా, లావుగా, పొడుగ్గా, ఇనప కడ్డీలా చేస్తుంది. మెత్తగా ఉండి నేల వెంక చూస్తున్న పురుషాంగము ఈ సఫేద్ ముస్లి వాడిన తర్వాత స్ట్రెయిట్గా ముందు పక్క చూస్తుంది, ముందు చూపుకు వస్తుంది. అంతేకాకుండా కొంతమందికి పురుషాంగం గట్టిపడింది కదా అనుకుని యోనిలో పెట్టగానే 1/2 నిమిషం, 1 నిమిషంలోనే క్రికెట్లో డక్అవుట్ అంటారు కదా, ఒక్క రన్ను కూడా తీయకుండా ఎట్లయితే క్రికెటరు నిరాశ నిస్పృహకు గురవుతాడో, పెట్టగానే 1/2 నిమిషం కూడా ఉండదు, లీక్ అయిపోతుంది. లీక్ అవటం, మెత్తబడిపోవటం. భార్యాభర్తలిద్దరూ నిరాశ నిస్పృహకు, ఆశాభంగానికి లోనవుతారు, కుంగుబాటుకు లోనవుతారు. ఏంట్రా ఇంతకుముందు బాగానే ఉండేది, నా భార్యను తృప్తిపరచలేకపోతున్నానని ఈయన మదన పడుతుంటాడు. భార్యకైతే మరొక అనుమానమే వచ్చేస్తుంది. మా ఆయన గారు ఏదో శ్రీరాముడు అనుకున్నాను, ఈ మధ్య ఎక్కడో ఏదో ఎవరితోనో ఆఫీసులోనో లేకపోతే కాలేజీలో తనతో చదువుకున్న వాళ్ళతో ఎవరితోనో మళ్ళీ
ఏదో సంబంధాలు పెట్టుకున్నాడు, అందుకని ఒకసారి అక్కడ అయిపోయి మళ్ళీ నా దగ్గరికి వస్తున్నాడు గనుక సమర్థవంతంగా నన్ను తృప్తిపరచలేకపోతున్నాడు. 1/2 నిమిషం, 1 నిమిషం, ఇంతకుముందు 15 నిమిషాలు యమా స్పీడ్గా నన్ను ఎంతో తృప్తిపరిచి స్వర్గలోకాలకు తీసుకెళ్ళేవాడు, ఇప్పుడు ఏంటి ఇట్లా అయిపోయిందని భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కూడా వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి వీర్యం రాత్రిపూట నిద్రలో లీక్ అయిపోతుంది, ఇంకా కొంతమందికి మూత్రంలో వీర్యం తెల్లగా పోతూ ఉంటుంది. ఇలాంటి మగతన సమస్యలు ఉన్నవారికి సఫేద్ ముస్లి ప్రకృతి ప్రసాదించిన, దేవుడు ప్రసాదించిన వరం లాంటిది. అంతేకాకుండా సాధారణంగా పెళ్ళైనాక 2 సంవత్సరాల లోపల పిల్లలు పుట్టాలి. అట్లా 90% పుడతారు, 10% మందికి పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టినప్పుడు పురుషుడికి వీర్యము పరీక్ష చేసినప్పుడు వీర్యకణాల సంఖ్య, వీర్యకణాల చలనము, వీర్యకణాల యొక్క ఆకారము సరిగా లేని కారణం వల్ల పిల్లలు పుట్టరు. ఇది సఫేద్ ముస్లి వీర్యము యొక్క పరిమాణాన్ని పెంచుతుంది, వీర్యకణాల చలనాన్ని పెంచుతుంది, వీర్యకణాల ఆకారము తల, మెడ, దేహము, తోక బాగా ఏర్పడేలా సహాయపడుతుంది. అంతేకాకుండా స్త్రీలలో అండకోశము నుంచి అండాలు మహిళలు వాడితే నాణ్యమైన అండము ప్రతి నెల విడుదలయ్యేలా సహాయపడుతుంది. కనుక లైంగిక సమస్యలున్న మగవారికి ఒక దివ్య ఔషధము, పరమౌషధము లాంటిది సఫేద్ ముస్లి.